అయితే ఇంతకుముందు వేరే కంటెంట్ ఒకటి యూట్యూబ్ గురించి ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అదే నేను దాన్ని కొంచెం రీసెర్చ్ చేసిన అన్నట్టు. మరి నిజమా కాదా అంటే నిజమే, ముచ్చట నిజమే. క్రియేటర్లకి ఎవరైతే ఫేక్ క్రియేటర్లని ఉన్న వాళ్ళకు కొందరికి మంచి చావు దెబ్బ కొట్టిండు. సో అది ఆల్రెడీ వీడియో చేసిన వాళ్ళ దీనిలో చెప్తాం, మళ్ళీ రీజుల్ కంటెంట్ అని మళ్ళీ ఎత్తాడు. అందుకే చెప్తలే. అయితే ఇంకో విషయం నాకు గుర్తొచ్చింది సడన్ లా. సరే, మన మ్యూజిక్ చాలా వెరైటీ వెరైటీ మ్యూజిక్ బయట మనకు దొరుకుతాయి వెబ్సైట్స్ లో, లేకపోతే యూట్యూబ్ లోనే నో కాపరేట్ ఫ్రీ మ్యూజిక్ అని ఒకటి ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాటిలో. నెంబర్ ఆఫ్ పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా యూజ్ చేసుకుంటారు ఆ మ్యూజిక్ ని. సో మనం యూజ్ చేసుకుంటే ఏమైద్ది అన్నట్టు చాలా మంది యూజ్ చేసుకుంటారు. అయితే ఏమైంది, వాటికి ఏం చేస్తారంటే వీళ్ళే క్లెయిమ్ వేసుకుంటారు. ఎవరు ఫేక్ క్లెయిమ్స్ జనరేట్ చేస్తారు. ఎవడో తెలియదు, ఎక్కడి నుంచో తెలియదు, అసలు కంపెనీ అనేది ఉండదు అంది. ఏదో సంథింగ్ నువ్వు పెట్టుకుంటావు వీడియో, ఆన్ ది స్పాట్ కూడా అది క్లెయిమ్ అయ్యారు. అది నీ వ్యూస్ రాని రాకపోతే ఆడు 1 year 6 months ఇంక 2 years అది ఎప్పుడు తెలియదు. ఏదో టైంలో నువ్వు యూజ్ చేసుకున్న ఫ్రీ మ్యూజిక్ కి ఎవడో క్లెయిమ్ వేసుకుంటాడు. అది వాంది కూడా కాదు. వాన్ మ్యూజిక్ వేసుకున్న క్లెయిమ్ వేసుకున్నా మనకు పెద్ద బాధ అనిపించేది. ఓకే, ఫ్రీ మ్యూజిక్ కి వాడు క్లెయిమ్ వేసుకున్నాడు, ఓకే వాంది కదా వాడు వేసుకున్నానికి ఏముంది అనుకుంటుంది. బట్ వానికి సంబంధమే లేదు. కావాలని ఫేక్ క్లెయిమ్ ఎత్తారు. సో ఇట్లా చాలా జరిగినాక ఇది సిచ్యువేషన్స్ బాగా పెద్దగా అవుతుంది. ఇది యూట్యూబ్ దృష్టి కూడా పోయినట్టుంది. అంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పోతాయి కదా, ఇట్లా ఫ్రీ ఎత్తురు, మళ్ళీ ఇట్లా ఎత్తురు అది ఇది అన్నాక వాళ్ళకు కూడా దృష్టికి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ ఇవన్న దగ్గర తీసుకునే ఉంది, మేమే ఇస్తాం, మేమే ఆ, ఒక మ్యూజిక్ లైబ్రరీ ఇస్తాం, దాని నుంచి మీరు ఏది కావాలన్నా కూడా చూజ్ చేసుకోరు. సో పే మంత్లీ ఏదో సబ్స్క్రిప్షన్ పెడతాం దానికి, అట్లా చేసుకోరు. కాపీ టెన్షన్స్ ఉండయి, ఏముండయి. డైరెక్ట్ యూట్యూబ్ నుంచే మీరు లైసెన్స్ వస్తుంది, మీకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బెటర్ ఆప్షన్ అని. అదే ఇండియాలో, ఐ మీన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అయితే వాళ్ళు ఇంటర్నేషనల్ గ్లోబల్ గా అది స్టార్ట్ చేసారు. బట్ అది ఇంకా 2023లో అనౌన్స్ చేసారు కదా. బట్ ఇంతవరకు అయితే అది ఇంకా అన్ని కంట్రీస్ లో అవైలబిలిటీ లేదు. బట్ యుఎస్ లో ఉండొచ్చు, బట్ తెలియదు. అయితే యుఎస్ లో అయితే ఉంటుంది, ఇక్కడ అక్కడదే కాబట్టి మా ఉంటుంది. బట్ మిగతా కంట్రీస్ లో ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. అది చాలా 2025లో ఇస్తారు అని అన్నట్టు అప్పుడు అదే న్యూస్ ఇచ్చినప్పుడు నాకు టెక్ న్యూస్ లో తెలిసింది. బట్ ఇంతవరకు ఇది ఏ విషయం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వస్తుందేమో. వస్తే మాత్రం యూట్యూబ్ వాళ్ళకి మంచి బెస్ట్ అది ఫ్యూచర్ అన్నట్టు. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు నేను అందులో ఒక రీజన్ కూడా, నేను యూట్యూబ్ లో నాకు ఈ క్లెయిమ్స్ అవి అయినప్పటి నుంచి మ్యూజిక్ అనేది యూజ్ చేసిన బంద్ చేసిన. అత్తరాను లేకపోతే లేదు వ్యూస్, దానికోసం పుట్టిగా వీడియోకు బొక్క పడుతుంది, ఛానల్ వీక్తుంది. ఈ కాపీరైట్స్ వల్ల యూజ్ చేయట్లేదు. సో అందుకే చాలా మందిలో నేను ఒక్కరిని అది వెయిట్ చేసుకున్నది. చాలా మందికి ఇది విషయం తెలియదు, యూట్యూబ్ లైబ్రరీ ఒకటి పెయిడ్ లైబ్రరీ తీసుకొస్తుందని. సో దాని డిఫరెంట్ మేబీ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇస్తాడా, లేకపోతే దానిలో వచ్చే వీడియోకి షేరింగ్ చేసుకుంటాడా అమౌంట్ని అనేది తర్వాత వాళ్ళు ఏం పెడతారో చూస్తారు. అలా వచ్చినప్పుడు వస్తుంది ఖచ్చితంగా, బట్ ఇప్పుడు వచ్చేది తెలియదు. ఓకే, ఇక్కడ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.